న్యూస్ RRL 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫీసర్స్ అందరికీ, నాయకులకు, పెద్దలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మనం చూస్తున్నాము, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి పొందేలాగా ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ మన రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం కూడా దర్శి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బుధవారం ప్రజలకు అందుబాటులో ప్రజా పాలన అనే దానికి నిర్వచనంగా ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి వారి దగ్గర ఉన్న సమస్యలను తక్షణమే తీర్చగలిగేవి ఇక్కడికిక్కడే తీర్చి, అలాగే కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉన్నాయంటే అధికారులు ప్రజలు సమిష్టిగా దాని మీద వర్క్ చేసుకొని ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము, పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నాము. అట్లాగే సూపర్ 6 హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే టీచర్ పోస్టులు భర్తీ, స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా రేపు తల్లికి వందనం అమలు చేస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి. నెక్స్ట్, ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మన రాష్ట్రం ఎంతో సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో నుండి ఇప్పుడు సంపదని సృష్టిస్తూ సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి మనం అనుకున్న పని కొంత సమయం పట్టొచ్చు, కొంత డిలే జరగచ్చు. మనం కొంచెం సహనంగా మన నాయకుడి మీద నమ్మకంతో, ఓర్పుతో మనం కూడా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనమంతా చూస్తున్నాము. గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు, కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు. అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలందరికీ సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే మనకి సరిపోదు, అభివృద్ధి కూడా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్ వస్తుంది, కానీ పిల్లలకి రేపు పిల్లలు కూడా దాని మీద ఆధారపడాలి అంటే అది కరెక్ట్ కాదు. మంచి స్కూల్ రావాలి, కాలేజీలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వలసలు వెళ్లకుండా ఉండాలి అంటే అది కేవలం మన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. సంక్షేమ అభివృద్ధి ఇస్తూనే అట్లాగే ప్రజలకి అండగా వారి సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లోకేష్ గారు కొన్ని వేల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను తీరుస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నియోజకవర్గం పరిధిలో కూడా ఇలా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్న MRO అధికారులకు అందరికీ నాదొకటే విజ్ఞప్తి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తక్షణమే తీర్చండి. ప్రజలను ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు. తక్షణమే వారికి సహాయం చేయాలి. కొంచెం సమయం పట్టే సమస్యలు ఉంటే వారికి అది వివరించి మళ్ళీ ఇంత సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకరించమని నేను ఇక్కడ మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.